అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన రాష్ట్ర పాలన కావచ్చు, దేశ పాలన కావచ్చు, పౌరులుగా సక్రమైన మార్గంలో మన యొక్క భావాలను వ్యక్తీకరించడం ద్వారా కావచ్చు, జరిగే పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా కావచ్చు, మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మన రాష్ట్ర పరిస్థితులు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 100 days అయింది. జనరంజకమైన పాలన అని అంటా ఉన్నారు, పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతవరకు జనరంజకమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటై 100 days అయినప్పటికీ 6 గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు, కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వాళ్ళకు 1500 డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది లేదు. అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. మనం కూడా పౌరులం, మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం. గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు. ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి అభివృద్ధి జరిగింది, ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చేయాల్సింది పోనిచ్చి దాన్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక లడ్డూది ఒకటి తీసుకొచ్చినారు. నిజమే, మన హిందువులు వారు ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినకూడదు. వారు నమ్మే దేవుడు, మనమందరము నమ్మే దేవుడు వారు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి. ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఆ చేయడం అనేది తప్పు. కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సిన ప్రక్కదోవ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది కాదు సమస్య. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇచ్చినారు, అది గతంలో ఆ రకంగా చేసినారు. జూన్ 23వ తేదీన జరిగింది. అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.